తగ్గడు మాల టం మంతర టం మౌన వినల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మాల టం మంతర టం మౌన వినల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం టం మధ్యల టం టం మధ్యల టం టం లూపిన వేడుక టం టం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దురదో చావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అద్దరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందన ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడుక టం టం మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడుక టం టం
బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా. ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా. బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా. మట్టి లోపల పుట్టగొడుగులా పుట్టిలో దాచుకున్న సత్తి పువ్వా. ఆ పాల పిట్ట బయట దీపాల చిట్టి రైక ఓ పట్టుదార మల్లుకుంటివా. ఆ పుట్ట మట్టి తెచ్చి నా చేత చుట్టి చుట్టి ఓ బొమ్మలాగా చేసుకుందునా. ఓహో పుత్తడి బొమ్మ నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మా. ఓహో పుత్తడి బొమ్మ ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా. పాలలో వెచ్చనురగలా పచ్చమైన ప్రేమలోన దించావే లేగదూడకే. నడువలేను ఒక అడుగైనా వేయలేను. లేనిదే నడువలేను అడుగైనా వేయలేను. లేనిదే యేసయ్యా అడుగులు తడబడకుండా నడిపించు యేసయ్యా అడుగులు తడబడకుండా. లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను. నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలని ముళ్ళను వేస్తాను. తిరిగాను నేను ఈ లోకాశలకు ఎదురయ్యను ఎన్నో అవమానాలు. నడిచాను ఎన్నో మార్గాలలో శ్రమలని ముళ్ళను తొక్కాను. తిరిగాను నేను ఈ
యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడువలేను, ఒక అడుగైనా వేయలేను. కుటుంబ సభ్యులు కూడా సిద్ధపడి ఈ కోరికలో పాల్గొనాలి. లోపల ఉన్న బంధువులు కూడా స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే హెచ్చించువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, పదమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రు
నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు పదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు పదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి దయచూపువాడవు ఏమైనా లేని నన్ను ప్రేమించిన నీకు నీ కోసమే సాక్షాత్తమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నామాయుని శరణు అరుణోదయం సుధా మధురా కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధురా కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం మా నమ్మకం కలిగిన మా గొప్ప దేవుడా నీ ఉన్నత నామం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఎంచుకొంచున్నా తండ్రి మహాగణుడా మహోన్నతుడా యోధా గోత్ర పదమసింహ నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఎంచుకొంచున్నా తండ్రి నాయన పుష్పాలంకరణ వేడుకకు నాయన సౌమ్య పుష్పాలంకరణ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఆ బిడ్డ నాయన బాల్య ప్రాయం వదిలి నాయన యవన ప్రాయంలోనికి అడుగుపెట్టి ఉండగా ఆమెను దీవించండి ఆశీర్వదించండి తండ్రి మునుపు కంటే అధికమైన మీరులతో నింపండి తండ్రి నీ కృప చూపించండి తండ్రి అపవా దుష్టుడు దాడి చేయకుండా సర్వాంగ కవచం ధరించుకునే భాగ్యం దయచండి తండ్రి ఇప్పుడు దాకా నీ దాస్తులు నాయన పాటల ద్వారా వారి స్వరాల ద్వారా నాయన నిన్ను మహింపరిచినారు తండ్రి అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రం ఇచ్చించుకొంచున్నారు తండ్రి జరగబోయేటువంటి నాయన తదుపరి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఇచ్చించుకొంచున్నాను తండ్రి వాక్య పరిచయం నాయన చెప్పుచూ ఉండగా నీ దాసుల ద్వారా నాయన మాట్లాడిన తండ్రి నీ వాక్శక్తిని అనుగ్రహించిన తండ్రి నీ కృప బాహుల్యత వారికి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామం యవనదిస్తూ బెంజమిన్ గారికి మరి ఇక్కడ మరి బాపట్ల యానపట్ల సేవ చేస్తున్న వారికి మరి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలుస్తూ కొన్ని నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ముందుగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17 ఒక మాట తెలుసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17.
ఏమన్నా అంట ముందు మనం ఎతకాలి. ఎవరిని ఎతకాలి? ప్రార్థించాలి అన్నదా? తండ్రి అయిన దేవుణ్ణి ఎతికి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు వారిని విడవను ఎడబాయనని చెప్పాడు. నేను తాగవలసిన కానీ త్రాగవలసిన అని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను నమ్మిన వారికి నేను వారికి ఆదరణకర్తగా ఉంటానని చెప్పాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో వారికి ఇచ్చిన పిల్లలను ఏ రీతిగా ఉంటారో మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పికొనిన వాడి మీద నేలను ఎండిన భూమి మీద ప్రవాహ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. చాలయ్యా. నిరంజి చెట్టు ఆ మాట మళ్ళీ చదువయ్యా. నిరంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరయ్యా? ఈ అమ్మాయి సౌమ్య. వాళ్ళమ్మ అనుష గారు. మరి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుంటాడు. దేవుడు ఆ ప్రార్థన బట్టి ఆమెకిచ్చిన బిడ్డలను బట్టి మొదటగా ఈ యొక్క బిడ్డను ఎక్కడున్నాడో, ఎక్కడుంది ఈ అమ్మాయి? నిరంజన చెట్టు గడ్డి కలుగుకొని ఉంటుంది. ఆ గడ్డిలో ఎదిగినట్లుగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ బిడ్డలు ఎదుగుతారు. వారు ఎదుగుతారు. వారి యొక్క విశ్వాసమైన ప్రార్థనలో ఉండాలి. వారు దేవుని సన్నిధానం నడవాలి. వారు బాప్తిసం తీసుకోవాలి. పరిశుద్ధ ముద్ర తీసుకోవాలి. వారు బాప్తిసం తీసుకొని సన్నిధానం నడవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక మాట చదవండి. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందును ఏడా తెగక ఉండాలి. సాడయ్య ఎట్లా ఉండాలంట? మనము ఎవరు బోధ అనాలి? ఎవరు నీ గురించి? మనం ముఖ్యంగా దేవుణ్ణి గుర్తిరగాలి. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడా తెగక ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే సాలో, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే సాలో, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీ అందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ అందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ అందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టి చోట వల్లే బహుగా పనియంతురు. ఎట్లుంటారంట? నీ యందు దేవుని యందు భయభక్తులు గల పిల్లలు ఎట్లుంటారు? నీరు కట్టు ఫలించు తోట వల్ల ఉంటారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదర, కనుక ఈ మొక్కలు ఎట్లుంటారో అందరూ ఎట్లా ఏ గడ్డిలో ఎదిగి పెద్దదయ్యేంత వరకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో వారి యొక్క తల్లిదండ్రుల ప్రార్థన వారి కుటుంబానికి ఆశీర్వాదం కారణంగానూ దేవుని కనుగొందని తెలుస్తుంది. వారి చుట్టూ కూడా వారి యొక్క ప్రార్థనకి దేవుని యొక్క దూతల సహాయం ఉంటారు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనంలో ఒక మాట తెలుసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డ చదవండి. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకో, ఆయన
ఆయన నీ కార్యములను చేయును, ఆయన నీ కార్యములను చేయును. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా, నువ్వంటే మాకు చాలు యేసయ్యా. దేవుని మాట, దేవుని యొక్క ఎవరైతే దేవుని ఎమ్మడిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తారో ఆయన దీవెన ఆశీర్వాదం పొందుతారు. ఆయన యందు భయభక్తులు ఉండాలి. ఆయన యందు భయభక్తులు ఉన్న వారికి ఆయన తోడుగా నీడగా సహాయంగా ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, సహోదరి సహోదరులారా, నిర్గమాకాండము 20:6 కూడా తెలుసుకున్నాం. ప్రేమైన సహోదరి సహోదరా, తొందరగా చదవాలి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వాడిని తరముల వరకు వారిని కరుణించేవాడిని అయ్యున్నాను. చాలు. ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? తల్లిదండ్రులు ప్రేమించి వారు దేవుని నమ్ముకొని దేవుని ఆలయానికి వెళ్ళాలి. దేవుని ఆలయంలో ఒక్క దినం పోతే 1000 దినములు మనం పోగొట్టుకున్నట్లు. దేవుని దీవెన ఉండాలి. నీ కష్టాల్లో, సుఖాల్లో, శ్రమల్లో, శోధనలు అన్నిట్లో కూడా నీకు తోడుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడు. దేవుని నమ్మిన వారు ఎన్నడూను చెడిపోరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలని మనము తెలుసుకుంటాం. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యము ఆయన కృపను పొంది ఆయన యొక్క జీవనతో ఆశీర్వదిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 115 కీర్తన 13వ వచనం చూద్దాం. 115 కీర్తన 13వ వచనం. చిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన ఆశీర్వదించి యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి అంటే ఆ అమ్మాయ మరి చిన్న పిల్లల కాడించి ఏం చేస్తారంట? వృద్ధి అంటే ఎదిగి పెద్దవాళ్ళు అయ్యే అంతవరకు దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఉంటుందని మనం తెలుసుకుంటున్నాం. ఆ బిడ్డకు సంవత్సరం మొదలుకొని సంవత్సరం కూడా ఆ బిడ్డకి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆ బిడ్డని దీవిస్తాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వారికి ఇచ్చిన తల్లిదండ్రులు ఆ బిడ్డ ఎదిగి పెద్దదైంది కనుక ఆ బిడ్డ ఎదిగి ఆ బిడ్డ చేసే ప్రతి పనులో తోడుగా ఉంటాడు. ఆ బిడ్డకి తండ్రి అయిన దేవుడు ఆ బిడ్డకి ఆయన సన్నిధి తోడుగా ఉంచుతాడు. ఆయన సన్నిధి. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ బిడ్డ చదువులో కూడా తోడుగా ఉంటాడు. ఆ బిడ్డ స్కూల్కి వేసేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా ఉంటాడు. ఆ కుటుంబాల్లో ఆశీర్వదిస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన అంగీకరిస్తాడు. వాళ్ళకి అందరూ కూడా క్షేమకరంగా మేలుకరంగా ఉంటాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు భయభక్తులు ఉంచి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాలయము మందిరంలోకి వెళ్ళాలి. నువ్వు ఇంటికాడ ఉండి ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. నువ్వు బాప్టిజం తీసుకో, పరిశుద్ధత తీసుకో, ప్రభు భోజనంలో నువ్వు పాల్గొను. ఒక్క దినం పోతే 2 దినాలు పోగొట్టుకున్నట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి అనూష గారును, ఆమెకిచ్చిన కుమార్తెను, ఆమెకిచ్చిన కుమారులను దీవించి ఆశీర్వదించి కరికరిస్తాడు. కనుక ఆ యొక్క దీవెన మరి వారికి, ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు ఆయన సన్నిధి తోడుగా నీడగా సహాయంగా ఉంటాడని తెలియజేస్తూ కూడి వచ్చిన మరి చుట్టబంధువులకు, సంఘస్థులు, కుటుంబీకులకు, వేదిక మీద ఉన్న మరి దైవజనులందరూ కూడా నా హృదయపూర్వక దేవుని యందు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ
కృప ఎంతో విలువైనది, సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. ధరయందు నీనుండ చెరయందు పడియుండ, పరమందు దాచితివే నన్నే, పరమందు చేర్చితివే. ధరయందు నేనుండ చెరయందు పడియుండ, పరమందు దాచితివే నన్నే, పరమందు చేర్చితివే. కలువకు కరుణను నొసగితివే, కలువకు కరుణను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. దేవుడు అనుగ్రహించినటువంటి మెచ్యూరిటీ ఫంక్షన్లో పాటలు, వాక్యాన్ని మనం ఆ కుటుంబంతో పాటు మనము కూడా ఆనందిస్తూ సంతోషించటానికి దేవుడు ఈ రోజున మన ప్రియులైనటువంటి సహోదరులు మంద సింగయ్య లేటు, వారి యొక్క సతీమణురాలు సహోదరాలు అనుష్రాను, వారి ఇరువురిని భార్యాభర్తలుగా దేవుడు జత చేసి వారికి ఇచ్చినటువంటి కుమార్తె అంజనా సౌమ్యాన్ని బట్టి వారి కుటుంబంలో ఒక ఆనందమైనటువంటి శుభ పరిణామమైనటువంటి కార్యమును దేవుడు జరిగించినందున మరి ఆ ఫంక్షన్కు రక్త సంబంధికులను, బంధువులను, స్థానిక సంఘమును సహోదరాలు అనుష ఆహ్వానించి ఈ యొక్క పుష్పాలంకరణ స్తుతి కొడికలో మనము చేరి ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మొదటి నుంచి కూడా ఆయన సృష్టి ప్రారంభించినప్పటి నుంచి కూడా మానవుల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, నిబద్ధతతో దేవుడు ఉన్నాడు. ఆయన ప్రణాళిక, నిబద్ధత అన్నీ మనం చూస్తే మానవుడు పుట్టుక ప్రారంభమైనప్పటి నుంచి మానవుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ప్రారంభమైనప్పటి నుంచి అనేక సమయ సందర్భాలలో దేవుడు వారిని బలపరుస్తూ ఆ బలముతో పాటు దేవుని యందు భయభక్తులుగా జీవించాలని, ఏ వయసులో ఏ కార్యము జరగాలో ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మందా సింగయ్యను అలాగనే వారి యొక్క సతీమణురాలు సహోదరాలు అనుషాను దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె, పెద్ద కుమార్తె కావచ్చు, చిన్న కుమార్తె కావచ్చు, ఒక కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించారు. కనుక అంజనా సౌమ్య ఒక బాల్య స్థితి నుంచి కౌమార స్థితికి దేవుడు తీసుకొచ్చారు. కనుక పరిశుద్ధ గ్రంథములో ఆయా సమయము సందర్భాలను బట్టి మనము దేవుని వాక్యము గమనిస్తూ ఉంటే, ఎహెజ్కేలు భక్తుడు రాసినటువంటి
16వ అధ్యాయము 7వ వచనము ఒకసారి మనము చదువుదాం. దయచేసి ఎవరైనా చదవనయ్యా. 16వ అధ్యాయము 7వ వచనం. మరియు నేల నాటబడిన సిగురు వృద్ధినగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానవైతివి. చాలు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మానవ జీవితంలో ఇక్కడ స్త్రీ జీవితం మనం చూస్తున్నాం. ఇంకా మనము 16వ అధ్యాయంలో 1 నుంచి చూస్తే పుట్టుక ఎలా పుట్టారు, ఎలా జరిగింది, అదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ స్త్రీకి దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేసిన మాటతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రియ కూడా అదే. మరియు నేల నాటబడిన సిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలు వైతివి. కనుక ఈ స్టేజ్, ఈ కౌమార దశ అంజనా సౌమ్యను దేవుడు దీవించి ఆశీర్వదించి తన తల్లి గర్భమున నిరూపింపబడినప్పటి నుంచి ఆ బిడ్డ భూమి మీద తన జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చదువు విషయంలో కానీ, మరి ఆరోగ్య విషయంలో కానీ, జ్ఞాన విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు తీసుకొచ్చినట్లుగా మరలా ఈ యొక్క పుష్పాలంకరణ సమయంలో మనం గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత అంటాడు ఈ పుష్పాలంకరణ కొంతమంది ఏమంటారంటే కొన్ని సహవాసం వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు విమర్శించడం కాదు, ఇలాంటి కార్యక్రమాలు మనము చేయకూడదు అనేటువంటి సందర్భాలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆనాడే సృష్టికర్త అయినటువంటి తండ్రైన దేవుడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎలా మానవుడు లేక స్త్రీ ఈ సమయంలో ఎలాంటి ఆహారం ఆ బిడ్డకు పెట్టాలో, ఎలాంటి ఆహారాన్ని ఆ బిడ్డకు అందించాలో దేవుడు తెలియజేశాడు. కనుక మనము అదే అధ్యాయంలో 10వ వచనం కూడా ఒకసారి చదువుదాం. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రములు నీకు ధరింపజేసితిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించితిని, సన్నపు అవిసినార బట్ట నీకు వేయించితిని, మీకు పట్టుబట్ట ధరింపజేసితిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి తినిచాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి వస్త్ర అలంకరణ. ఇలాంటి వస్త్ర అలంకరణ స్త్రీ మెచ్యూరిటీ ఫంక్షన్లో పుష్పాలంకరణ సమయంలో తల్లి లేక బంధువులు వారు ఆ బిడ్డను అలాంటి వస్తువులతో అలంకరిస్తారు. కనుక ఈ అలంకరణ చూసి ఆ సమయంలో వారి యొక్క రక్త సంబంధికులు, ముఖ్యంగా తల్లి తండ్రి ఆ సమయంలో ఉంటే తండ్రి గారు, కనుక ఆ తల్లి చూసి ఆ బిడ్డను చూసి మురిసిపోతుంది. లేక మురిసిపోవటం అంటే ఆనందిస్తుంది. కారణం ఏంటంటే ఆ బిడ్డ ఒక దశకు దేవుడు తీసుకొచ్చాడు. కనుక ఇవన్నీ ఎక్కడున్నాయి? మనం సృష్టించుకున్నటువంటివి కాదు, లేక మనం ఏర్పాటు చేసుకున్నటువంటివి కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా స్త్రీ కౌమార దశకు వచ్చినప్పుడు లేక 12-13 సంవత్సరాల లోపు సహజంగా ఎక్కువ శాతం ఇది జరుగుతూ ఉంటుంది. ఈ కౌమార దశను అంటారు ఈ యొక్క వయసుని. కనుక కౌమార దశలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఎప్పుడైతే స్త్రీ ధర్మం ప్రకారము దేవుడు కార్యము చేసి అద్భుతమును జరిగిస్తాడో, ఆ జరిగించినప్పుడు ఈ 9 రోజులు ఆ బిడ్డను ఇంటిలోనే ఎక్కడికి కదిలించకుండా, దాదాపు ఎక్కువ శాతం 9 రోజులకే ఈ స్తుతికుడికి ఏర్పాటు చేసుకుంటారు. కనుక 9 రోజులు ఎక్కడికి కదిలించకుండా ఈ 9వ రోజున ఆ బిడ్డని ఉదయాన్నే స్నానం చేయించి ఎవరైతే ఆ తల్లి యొక్క పుట్టింటి వారు తీసుకొచ్చినటువంటి వస్త్రాలు ఆ బిడ్డకు అలంకరిస్తారు మొదటగా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అలా అలంకరించి చేసేటువంటి కార్యమే
ఇంగ్లీష్లో అయితే మెచ్యూరిటీ ఫంక్షను, తెలుగులో అయితే మనము పుష్పాలంకరణ అంటాం. ఇంకొక మాట మనం చెప్తే మనము దాదాపుగా మొరటి మాట ఇది. ఏమంటారంటే పెద్ద మనిషి అయినది. ఈ పదాలలో 3 పదాలు ఏదైనా ఆ బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించినటువంటి స్థితి కనుక ఈ 9 రోజులు ఆ బిడ్డకు ఏమి ఆహారం పెట్టాలో కూడా ప్రవక్త ద్వారా సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు తెలియజేశారు. తర్వాత వచ్చిన చదువయ్య. ఇలాగూ గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారం ఇవ్వగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొందుతివి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 9 రోజులు పెట్టేటువంటి ఆహారం వలన, తల్లి ఆ బిడ్డగా పెట్టేటువంటి ఆహారం వలన మనిషి శరీరములో ఉన్నటువంటి పట్టుత్వం లేక ఒక మంచి ఆకరణ కలిగినటువంటి స్థితిని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చేటువంటిది ఈ యొక్క పుష్పాలంకరణ మెచ్యూరిటీ ఫంక్షన్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్థితి అంతా ఎవరు కలిగించారంటే మనము కల్పించుకున్నటువంటిది కాదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క కృప. అనుష కుమార్తెను దేవుడు దీవించి ఆశీర్వదించి మరి ఆ బిడ్డ ఎడల దేవుడు జరిగించినటువంటి కార్యమును బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సహోదరాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఇప్పుడు అంజనా సౌమ్య ఒక జ్ఞానం స్థితిని సంపాదించుకోవటానికి తనకు తానుగా ఆలోచించేటువంటి స్థితిని దేవుడిచ్చాడు. కనుక ఈ సమయంలో అంజనా సౌమ్య ఎలా ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులుగా జీవించాలి. ఇంకొక అధ్యాయం మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాల వరకు చదువుదాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము. స్త్రీలు కానీ పురుషులు కానీ మరి ప్రవక్త ద్వారా దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క స్థితి, లేకపోతే ఒక సమాజంలో మంచి గౌరవముతో జీవించేటువంటి స్థితిని దేవుడు ఇవ్వటానికి ఇదిగో మీరు ఇలా ఉండండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. నా కుమారుడా నా ఉపదేశమును మరువక నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఒక్క నిమిషం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజల కాలం నుంచి కూడా దేవుడు మొరపెట్టుకుంటుంది ఏందంటే, నా కుమారుడా నా మాటలను మరవక, నా కుమారుడా లేక నా కుమార్తె నేను ఏమైతే ఆజ్ఞలు ఇస్తున్నానో వాటిని నీ హృదయపూర్వకముగా గైకొను. అలా గైకొనినట్లయితే చదువయ్య, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏటి వలన అంటే అంజనా సౌమ్య దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని మాటలను హృదయపూర్వకముగా గైకొంటే ఏమవుతుంది అంటే అవి సుఖజీవముతో గడుసు సంవత్సరములు. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ స్థితిలో కుమార్తె నుంచి కోరుకునేది, ఈ స్థితే కాదు పుట్టినప్పటి నుంచి కోరుకునేటువంటి స్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బిడ్డ మీద ఒక ఆలోచన, ఆ బిడ్డ మీద కొంత ఆలోచనతో పాటు ఆ బిడ్డను ఎలా నడిపించాలన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వయస్సులోనికి దేవుడు అంజనా సౌమ్యాన్ని తీసుకొచ్చారు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతేనేమి స్త్రీలైతేనేమి పురుషులనైతేనేమి నా కుమారుడా నా ఆజ్ఞలు గైకొని వాటిని నీ హృదయపూర్వకంగా నువ్వు గైకొనినట్లయితే, ఆజ్ఞలను పాటించి హృదయపూర్వకంగా గైకొంటే స్త్రీకి కానీ పురుషునికి కానీ జరిగేటువంటి మేలుకరమైనటువంటి దీవెనలేంటి. ఎప్పుడైతే అలాగా దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా అంగీకరించి మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి లోబడి జీవించినట్లయితే అంజనా సౌమ్య అవేమవుతాయి అంటే ఆమె జీవితంలో ఏమన్నాడయ్యా, ఒకసారి చదువుదాం వచ్చి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని. ఏమేముంటుంది అంజనా స్వామి యొక్క జీవితములో దేవుని మాటలను హృదయపూర్వకంగా గైకొంటే సుఖజీవముతో గడుసు సంవత్సరములు. మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుడు ఎంత కష్టపడి ఏ ఉద్యోగం చేసినా మనిషి జీవితంలో మనుషుడు ఏం కోరుకుంటాడంటే సుఖంగా బ్రతకాలి.
ఎవరైనా మన బంధువులు మనతో కలిసినప్పుడు మనలను కానీ మన బిడ్డలను కానీ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మ అందరూ బాగున్నారా, అందరూ సుఖంగా ఉన్నారా? కనుక దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? మనిషి జీవితంలో సుఖజీవముతో గడుసు సంవత్సరాలు నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. కనుక శాంతిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సుఖ జీవితంలో నువ్వు జీవించాలంటే దైవికంగా కూడా నీవు ఉండాలి. కనుక అంజనా సౌమ్య దైవికంగా ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ఆమె హృదయపూర్వకముగా హృదయమైనటువంటి పలక మీదగిన రాసుకుంటే శాంతితో కూడినటువంటి సంవత్సరములు. కనుక ఆ బిడ్డ చదువు అంతట్లో దేవుని కృప ఉంటూ, ఎప్పుడైతే చదువు అయిపోయి సహజంగా చదువు తర్వాత ఉద్యోగం పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు, తల్లి కోరుకునేది, వారి రక్త సంబంధికులు కోరుకునేది ఆ బిడ్డ ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్ళాలని. కనుక కోడలుగా వెళ్ళేటువంటి అవకాశం, కోడలుగా వెళ్ళేటువంటి స్థితిని కల్పించేదే ఈ యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్. ప్రియా సహోదరి సహోదరులారా, కనుక తర్వాత వచ్చిన ఏమన్నాడయ్యా? దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి. కనుక అంజనా సౌమ్య ఎలా ఉండాలంటే, మొదటగా దేవునికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా జీవించినట్లయితే మంచి జీవితాన్ని దేవుడిస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఒక మానవునిగా లేక ఒక మానవురాలుగా, ఒక స్త్రీగా జీవించాలంటే నీలో ఏముండాలంటే దయ ఉండాలని. మనుషులలో కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం, రాను రాను ఏమైపోతుందంటే మనుషులలో దయా దాక్షిణ్యాలు కనబడటం లేదు. ఎప్పుడు దయ కావాలి మనిషికి? ఎవరైనా ఒక అవసరతలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందికరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎంతవరకు అయితే తన విషయంలో నువ్వు దయ చూపించాలో అంతవరకు నువ్వు దయ చూపించాలి. కనుక నువ్వు దయ చూపించాలంటే కేవలము భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో ఇది మనుషునికి సాధ్యం కాదు. కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం, దైవికమైన సంబంధంలో భక్తి జీవితంలో జీవించేవారు కూడా దీనిని చేయలేకపోతున్నారు. కనుక ఏదేమైతేనేమి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, లేక ప్రతి పురుషుడు, స్త్రీ, యవనస్తులు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఏమై ఉండాలంటే దయగలిగి ఉండాలి. దేవుడే గిన మన మీద దయ చూపించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తే గిన మన ఎడల దయగలిగి ఉండకపోతే మానవ జీవితం ఈనాడు మనుగడే లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అంజనా సౌమ్య కూడా ఏమై ఉండాలంటే దయగలిగి ఉండాలి. ఎవరైనా మీ ఇంటికి భిక్షానికి వచ్చినప్పుడు వారికి లేని స్థితిలో నీకున్నటువంటి దానిలో నుంచి అక్కడే నువ్వు వారికి సమర్పించాలి. కనుక అంజనా సౌమ్య స్టేజ్ మీదకి వచ్చేసరికి వాక్యం కూడా అయిపోతుంది. అమ్మ ఇంటి వారు త్వరగా పంపించాలి. ఈ మాటలన్నీ కూడా వింటున్నటువంటి సంఘముతో పాటు అంజనా సౌమ్య కూడా ఈ వాక్యం వినాలని. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత మాట ఏమంటారయ్యా? వాటిని కంఠభూషణములుగా ధరించుకొనము. కనుక ఏం చేయాలి అంటే ఈ దయను, ఇంకొకటి సత్యం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి జీవితంలో. కనుక కేవలము మనిషి జీవితమే కాదు, భక్తి జీవితంలో కూడా ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన సత్యం ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కనుక మనుషులు సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడితే ఈ రోజులు ఏమవుతామంటే అందరికీ పగ అయిపోతాం, మనం ఒంటరివారం అయిపోతాం. కనుక మనం ఒంటరివారం అయినా పర్వాలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నువ్వు యథార్థంగా జీవిస్తూ దయగలిగి సత్యవంతురాలుగా నువ్వు జీవిస్తే మనుషులకు మనం పగైనా దేవుడు నిన్ను అది కోరుకుంటున్నాడు, నువ్వు సత్యంలో జీవించాలని. అంజనా సౌమ్య కూడా సత్యముతో జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని ఎడల భయభక్తులుగా జీవించేటువంటి వారికి దేవుడు దాచిపెట్టినటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క మాటలకు లోబడి జీవిస్తే అవి అనుగ్రహించబడతాయి. కనుక దయవును సత్యమును కలిగి వాటిని కంఠభూషణములుగా ధరించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే అంజనా సౌమ్యకి మంచి వస్త్రాలంకరణతో పాటు కొన్ని భౌతిక సంబంధమైనటువంటి నగలు కూడా అలంకరిస్తారు. ఎందుకు అలా అలంకరిస్తారు? స్త్రీకి లేక యవన వయసులో, కౌమార దశలో ఉన్నటువంటి ఆ బాల్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డకు ఎందుకు అలంకరిస్తారమ్మా? చెప్తారు ఎవరైనా స్త్రీలు? ఎందుకు అలంకరిస్తారు? ఎందుకంటే ఆమె మంచి
సౌందర్యవంతిగా ఉండాలని, లేకపోతే అందరిలో ఒక మంచి అందము కలిగి ఉండాలని ఆ తల్లిదండ్రి కానీ వారి రక్త సంబంధికులు కానీ గంటల తరబడి అలంకరిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు అలంకరించటము, తర్వాత ఇంకెప్పుడు అలంకరిస్తారు? పెళ్లి సమయంలో కూడా వేదిక మీదకి వచ్చేటప్పటికి, ఇప్పుడు అలంకరణ కొంచెం తొందరగా చేస్తారు కానీ పెళ్లి సమయంలో వేదిక మీదకి వచ్చేటప్పుడు కూడా ఇంకా గంటల తరబడి అలంకరిస్తూ ఉంటారు. అలా అలంకరించొద్దని కాదు, అలంకరించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అలంకరణలో ఏముంది అంటే ఇతరులందరూ కూడా చూసి ఆ బిడ్డను సంతోషించాలి. కనుక ఎలాగైతే ఈ నగలతోనూ వస్త్రాలతోనూ మనం ఆ సమయంలో స్త్రీని లేక బాల్య దశలో ఉన్న కౌమార దశలో ఉన్నటువంటి అంజనా సౌమ్యాన్ని అలంకరిస్తారో, దేవుడు కూడా ఏమంటున్నాడంటే దయను సత్యమును వీటిని నీ కంఠభూషణములుగా నువ్వు ధరించుకోవాలి. ఎక్కడంటే ఇవి మనుషులకి కనబడవు, కానీ ఎప్పుడైతే అవి అవసరత ఉంటాయో, ఎప్పుడైతే అవి మనం చేయాల్సిన సమయం వస్తుందో వాటిని చేయాలి. ఎదుటివారు ఎవరైనా స్థితిలో ఉన్నప్పుడు, పేద స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే కష్ట స్థితిలో ఉన్నప్పుడు వారి విషయంలో దయగలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఒక సమయంలో అక్కడ సత్యము మాట్లాడాల్సి వస్తుందో అప్పుడు ఉన్నట్లుగా సత్యము వైపే మనం ఉండాలి. అసత్యం వైపు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా మనకు సంబంధం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలంటే సత్యం వైపు నువ్వు ఉండాలి. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తున్నారు. దయను సత్యమును నువ్వు వాటిని కంఠభూషణములుగా ధరించుకొని నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. కనుక ఎందుకు ఈ మాటలన్నీ అంటే, సమాజంలో అంజనా సౌమ్య ఒక మంచి గుణము కలిగిన, మంచి ప్రవర్తన జీవితంతో కలిగిన స్థితిలో ఆ తల్లి నేర్పించిందని, అలాగనే దేవుని ఎడల భయభక్తులుగా జీవిస్తూ వాటిని కంఠభూషణములుగా ధరించుకుంటే మనుషుల దయ కూడా మనకు కావాలి. మనం ఎంత ధనవంతులమైన, ఆరోగ్యవంతులమైన, జ్ఞానవంతులమైన, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దయ కూడా కావాలి. నీవు దైవికమైనటువంటి స్థితిలో నేను మంచి గుర్తింపును నువ్వు సంపాదించుకోవాలన్నా, మంచి గుర్తింపు నీకు రావాలన్నా మనుషుల యొక్క దయ నీకు ఉండాలి. కనుక ఎప్పుడైతే వాటిని కంఠభూషణములుగా ధరించుకొని దేవుని ఎడల భయభక్తులుగా నువ్వు జీవిస్తూ ఉంటావో, దయను సత్యమును నువ్వు సంపాదించుకున్నట్లయితే అవేమవుతాయి అంటే మానవుల యందును దేవుని దృష్టి యందును మంచివాడు అనిపించుకుంటాం. కనుక మానవులందరికీ మనం దాదాపుగా మంచివారం కాలేవు. ఎందుకంటే ఎక్కువ శాతం పగ అవుతాం, ఎక్కువ శాతం మనుషులకు ఏమవుతామంటే చెడు అవుతాం, శత్రువులు అవుతాం. కారణం ఏంటంటే నీవు మంచి వైపు ఉంటున్నావు, సత్యం వైపు ఉంటున్నావు కాబట్టి. కనుక ఏది ఏమైనా అంజనా సౌమ్య సత్యముతోనూ మంచి దయతోనూ నువ్వు జీవించినట్లయితే దేవుని యందు కూడా నీవు దయ పొందుకుంటావు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన ఆయనకు కూడా ఎవరు దయ కావాలండి? మనుషుల దయ కావాలి. దేవుని యందును మంచి స్థితిని పొందుకోవాలి. అలాగా అంజనా సౌమ్య అలాంటి స్థితి పొందుకోవాలని చివరిగా ఒక వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తనకారుడు దావీదు రాసినటువంటి 148వ కీర్తన గ్రంథము 12-13 వచనాలు చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 148, 12, 13. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. దేవుణ్ణి ఎవరెవరు స్తుతించాలి? యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. అంటే సమాజంలో జీవిస్తున్నటువంటి చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవుని ఎడల భయభక్తులుగా జీవించాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కౌమార దశలోనికి ఒక స్త్రీ ధర్మములో ఒక ఎదుగుదల కనబర్చినటువంటి అంజనా సౌమ్య యొక్క దేవుని యొక్క కృపను బట్టి అంజనా సౌమ్యపై ఆమె దేవుని యందు భయభక్తులుగా జీవించి దేవుని స్తుతించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలప్పుడు బాగా చర్చికి వస్తారు. 10వ తరగతికి వచ్చేసరికి ఏమంటుందంటే, అయ్యగారు మాకు ప్రైవేట్ ఉంటుంది,
క్లాసులు ఉంటాయి, రావడానికి కుదరదంటారు. సరే, ఓకే, అంతవరకు. ఆ తర్వాత ఏమవుతుందంటే పరీక్షల కాలం అవుతుంది, అయిపోయి తర్వాత ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఫ్రెండ్స్, కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తుంటారు, కొత్త కొత్త కార్యక్రమాలు, ఆటలు పాటలు అన్నిటిలో మునిగిపోతారు. పురుషులైతే ఆదివారం చూద్దామంటే క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు, యవనస్తులైనటువంటి పురుషులు కొంతమంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆట ఆడినా దేవుని ఎడల భయభక్తులుగా జీవిస్తే దేవుడు వారి కొరకు, ఎవరెవరు? యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, వీళ్ళందరి కొరకు ఒక భౌతికమైనటువంటి జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపను పొందుకుంటారని, దేవుని దీవెనలతోనూ దేవుని ఆశీర్వాదాలతోనూ అంజనా సౌమ్యకు వాళ్ళ అమ్మగారు అయినటువంటి సహోదరాలు అనుషాను బట్టి మెండైనటువంటి దీవెనలు వారి కుటుంబానికి, వాళ్ళ అమ్మకు, వారి యొక్క తమ్ముడు కుటుంబానికి, అలాగనే చేరి వచ్చిన సంఘమంతటికి కూడా ఇట్టి దీవెనలు దేవుడు మెండుగా దయచేయాలని ఈ కొద్ది వాక్యం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తున్నాం. దేవుడు తన వాక్యమును మీ హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. నీలాంటి కన్నులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా. నీలా ప్రేమించుటకు, నీలా ప్రేమించుటకు. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము, నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా.
దేవుడు చిన్న బిడ్డను బట్టి అంజనా సౌమ్యని దేవుడు దీవించి ఆశీర్వదించి బాల్యస్థితి కాలమంతయు దేవుడు కాసి కాపాడి యవ్వన ప్రాయంలోకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు అర్పించుకుంటూ వారముగా ఉన్నాం. చక్కని దైవ సందేశాన్ని మన దైవజనులు ఇచ్చి ఉన్నారు. మరి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి హెచ్చరిక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మన మధ్యలో వారి యొక్క తల్లి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉంటే మంచిది. ఈ సమయంలో ఉండలేరు. వారు యొక్క విందు కార్యక్రమంలో ఎవరిని పలకరించాలన్నా ఎలాగనని అటువంటి ఆసక్తులు ఉంటారు. వచ్చినటువంటి బంధుమిత్రులైనా కానీ మరి అలంకరించబడి వేదిక మీద కూర్చున్నటువంటి సౌమ్య కూడా చక్కగా దేవుని యొక్క వాక్యం వినాలి. అయ్యా ఫోటోగ్రాఫ్లో మీరు అటు ఆమెని డిస్టర్బ్ చేయగలని 2 నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుండి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించడం చాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. అయ్యగారు చెప్పినారు, దేవుడు మన యొక్క కుటుంబాలలో మేలులు చేసి మన యొక్క వృద్ధిపరిచి మన యొక్క బిడ్డలు ఈ రీతిగా వెతుటకు ఫలించుటకు దేవుని యొక్క చిత్తమై ఉన్నది. చూడండి, మానవుని యొక్క జీవితంలో కుటుంబాలలో దేవుడు ఆయా సమయాలను బట్టి మనము సంతోషించేటువంటి వారముగా ఉత్సాహించేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క తలంపై ఉన్నది. ఇప్పుడు చూసి ఉన్నట్లయితే సౌమ్యాన్ని బట్టి కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను అందరూ కూడా సంతోషించి ఉత్సాహించుటకు ఈ యొక్క కార్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. చూడండి, ఆ యొక్క చిన్న బిడ్డటువంటి సౌమ్య దేవుడు దీవించి ఆశీర్వదించి వృద్ధిలోకి తీసుకొచ్చి ఉన్నాడు. మానవుని యొక్క జీవితము 4 ప్రాయములుగా ఉంటవి. మొదటి ప్రాయము బాల్యప్రాయము, యవ్వన ప్రాయము, నడి ప్రాయము, వృద్ధాప్యం. ఈ 4 ప్రాయాలు మానవుని యొక్క జీవితంలో మనం గమనించాలి. ముఖ్యమైనటువంటి 2 ప్రాయాలు మధ్యలో ఉన్నవి. ఏంటట? మధ్యలో ఉన్నటువంటి ఆ యవ్వన ప్రాయము, నడి ప్రాయము చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క యవ్వన ప్రాయంలోనే మానవుని యొక్క స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాని యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్, వారి యొక్క జీవితానికి యవ్వన ప్రాయము, నడి ప్రాయము. పసిప్రాయంలో ఎవరు పట్టించుకోరు, అవసరం లేదు. దేవుని యందు భయభక్తులైనటువంటి కుటుంబము బిడ్డలను సండే స్కూల్కి పంపించి ఆ యొక్క సండే స్కూల్లో మంచిగా దేవుని యొక్క మాటలు పాటలు నేర్చుకొని దేవుని యందు భయభక్తి కలిగి జీవించటకు దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉంటాడు. ఆ యొక్క బాల్యప్రాయం అయిపోయిన తర్వాత ఈ యొక్క యవ్వన ప్రాయంలో మానవుని యొక్క శరీరంలో మార్పులు వస్తాయి. మానవుని యొక్క శరీరంలో మార్పులు వస్తాయి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అలాగనే ఆలోచనలో మార్పులు వస్తాయి. ప్రతి విషయంలో కూడా మార్పులు వస్తాయి, మార్పు చెందుతుంది. అందుకనే ఈ యవ్వన ప్రాయంలో ఉండగా ఈ యొక్క యవ్వన ప్రాయంలోనే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సాక్షులుగా జీవించినట్టు వారుగా జాగ్రత్త కలిగి ఆ యొక్క బిడ్డలను మనము పెంచినటువంటి వారముగా ఉండాలి. వారిని దైవ సందేశంలో ఉంచినటువంటి వారముగా ఉండాలి. అందుకనే ఇక్కడ 119వ కీర్తనలో 9వ వచనంలో అంటాడు, వారి యొక్క నడత శుద్ధిపరచుకోవాలి అని తెలియజేస్తున్నాడు. 119:9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా.
ఎలాగంట యవనస్తులు తన నడతను శుద్ధిపరుచుకోవాలి. యవనస్తుగా ఉన్నటువంటి బిడ్డలు మన యొక్క కుటుంబాలలో ఉన్నప్పుడు వారికి వాక్యం ఆ యొక్క సమయాన్ని మనం కల్పించాలి. ఆ యొక్క స్థితిలో మనం పెంచినటువంటి వారముగా ఉండాలి. ఈ 2 ప్రాయాలు చాలా ప్రాముఖ్యము. దేవునికి అవసరమైనవి కూడా ఈ 2 ప్రాయాలే. ఎందుకంటే పాపం చేయాలన్నా దేవుని బిడ్డగా వెదగాలన్నా ఈ 2 ప్రాయాల్లో ఉంటాయి. తర్వాత నువ్వు చేయలేవు, ఉండలేవు. బాల్య స్థితిలో నువ్వు ఏమి చేయలేవు, ఏమి తెలియదు. తర్వాత వృద్ధాప్యంలో నువ్వు దేనికి పనికిరావు. బాలుడు వంటిలో ఎలాగనో వృద్ధాప్యంలో కూడా దేనికి పనికిరావు, ఏమి చేయలేవు, ఏమి ఉండలేవు. ఎవరు కూడా లక్ష్య పెట్టారు, వారితో ఎందుకు ముసలితో అంటారు, తీసివేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 ప్రాయాలలో మానవుని యొక్క జీవితం మనుగడ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవింపజేయాలని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమైన మా గొప్ప దేవ, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాసి కాపాడి నీ పవిత్రమైన రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరిచిన మా గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి, మంద సింగేను అనుషాను మీరు దీవించి ఆశీర్వదించున్నావు, కుమార్తెని ఇచ్చున్నావు. ఆ కుమార్తె నా తండ్రి, ఇదిగో నాయన బాల్య స్థితుల నుంచి యవ్వన ప్రాయంలోకి నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన కార్యం బట్టి నా తండ్రి, బిడ్డల తండ్రి ఈ రీతిగా నాయన నీ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తుండగా మీరు సహాయం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఇంతవరకు నాయన నీ అమూల్యమైన మాటలు, జీవగలిగిన మాటలు, రక్షణ కలిగిన మాటలు విని ఉన్నారు. అట్టి మాటలు వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ హృదయాలు భద్రపరుచుకునే భాగ్యాన్ని మీద ఇచ్చేయండి. సౌమ్య నా తండ్రి నాయన, బాల్య స్థితి నుంచి నా తండ్రి ఆమె బ్రతుకు దినములను నా తండ్రి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ తోడుగా ఉంచండి. ఇదిగో నా తండ్రి, మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఇదిగో నా తండ్రి, ఆ యొక్క బిడ్డకు నా తండ్రి మంచి బుద్ధితో వెదిగి ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయండి. కుటుంబ సభ్యులను చూసి దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క నాయన కూడికి నిమిత్తం నా తండ్రి బిడ్డలు విందుని ఏర్పాటు చేసి ఉండగా నా తండ్రి ఆ విందుని మీరు ముట్టండి, భూమికి చిన్న తీసేసి మీరు పవిత్రపరచండి. బిడ్డలందరూ కూడా పాల్గొని తిని తృప్తి పొందే భాగ్యాన్ని మీరు దయచేయమని, ఇదిగో తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కృపల వర్ధలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగునో అలాగనే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. ఏలైనగా రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రివైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక నిండు సహవాసం మనందరికీ తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలయ్యా, అందరికీ వందనాలు. ప్రాణమా
నన్ను మరచిపోవెందుకు
బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగుణాల రాక్షసి, శత్రు వంటి ప్రేయసి, పట్టేసి కని కట్టేసి దడ పెంచిన దయలేని ఊరసి, దేవతంటి రూపసి. గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే, నిద్రపుచ్చేనే. ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరనే, నిద్రలేపేనే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం. ఆనందం ఆనందం నీ వల్లే ఇంత ఆనందం, గుండెలో కదిలింది పూలరథం. వచ్చేసి మదిగిచ్చేసి మాసి చేసిన ఋషిలాంటి నా రుచి మార్చినవే అభిరుచి. సిక్కేసి చలి ముగ్గేసి ఉసి గొలిపినవే సరి గమగ పదనిసి, చేర్చినవే ఓదసి. స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే, ప్రాణం పోసేనే. ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే, ప్రాణం పోసేనే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు బరువారు ఇచ్చిందెవ్వరు, బుక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు.
ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగేయొద్దు నా మేని వంపులకి కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం నీలి మేఘం నెమలి పించం రెంటికి లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగేయొద్దు నా మేని వంపులకి కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి రామబాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం రాధప్రాయం మురళి గేయం జంట నువ్వుంటే బృందావనం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగేయొద్దు నా మేని వంపులకి కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి ఏ పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం ఎట్టా కుదురుతది మనిషన్నాక కష్ట కళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే What is this break? Let's do the vintage break. ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు మింగల్ అవుదామని పార్టీకొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు కూచిపూడి బల్లె బల్లె భాంగరను వచ్చుండాల్సిన పనిలేదోయ్ వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే
is this pass? Let's try the Ura Mas. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే, కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచీ సిగ్గలేని మొగుడు గారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా, మొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. పెళ్ళయి సానాళ్ళే అయినా కానీ మాస్తారు, తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కెట్టుకున్న సందా మామావే. హే హే లా 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 లా. హే 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 లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటాయి శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. హే సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసలకనే, లా లా లా. నీ జంట కట్టుకున్న సందమామనే. లా లా లా. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది